భారత్ పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో ప్రపంచ దేశాలు పాకిస్తాన్పై విరుచుకుపడుతున్నాయి. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ తీరును అన్ని దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. పహల్గామ్ దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా కొనసాగుతుంది. భారత్ క్షిపణి దాడులకు పాకిస్తాన్ అల్లాడిపోతుంది. ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యంలో పాకిస్తాన్లో జరుగుతున్న పాకిస్తాన్ సూపర్ లీగ్ మ్యాచ్లు అర్ధాంతరంగా ఆగిపోయాయి. దీంతో ఈ మ్యాచ్లను సౌదీ అరేబియాలో నిర్వహించాలని ఆ దేశానికి రిక్వెస్ట్ పెట్టుకుంది పాకిస్తాన్. ఈ మేరకు సౌదీ అరేబియాలోని ఎమిరేట్స్ క్రికెట్ బోర్డుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అభ్యర్థన చేసింది. మిగతా మ్యాచ్లను సౌదీలో నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని కోరింది. అయితే పాకిస్తాన్ అభ్యర్థనను సౌదీ అరేబియా తోసిపుచ్చినట్లు సమాచారం. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం నేపథ్యంలో ఇలాంటి విషయాల్లో తాము జోక్యం చేసుకోబోమని తేల్చి చెప్పినట్లు తెలుస్తుంది. ఈ మేరకు పాకిస్తాన్ సూపర్ లీగ్ మ్యాచ్లను సౌదీలో నిర్వహించేందుకు ఆ దేశం నో చెప్పినట్లు సమాచారం. దీంతో పాకిస్తాన్ అయోమయంలో పడింది. మరోవైపు భారత్ సౌదీ అరేబియాల మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. గత కొన్నేళ్లుగా అవి మరింత దృఢంగా మారాయి. ఎమిరేట్స్ క్రికెట్ బోర్డుకు బీసీసీఐకు మంచి రిలేషన్ ఉంది. ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ మ్యాచ్లు అక్కడే జరిగాయి. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ కూడా సౌదీలోనే జరిగింది. ఇక భారత్ పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ ఏడాది ఐపీఎల్ 2025 టోర్నీపై బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. టోర్నీని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. నిన్న ధర్మశాలలో ఢిల్లీ పంజాబ్ మధ్య మ్యాచ్ను అర్ధాంతరంగా నిలిపివేసింది. ఇవాళ టోర్నీని వారం రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం కొనసాగుతుంది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్పై ఆపరేషన్ సింధూర్ను ఎక్కుబెట్టింది భారత సైన్యం. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతంలోని 9 కీలక ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో దాదాపు 100 మంది టెర్రరిస్టులు హతమైనట్లు కేంద్ర రక్షణ శాఖ పేర్కొంది. దాడులకు ప్రతిస్పందనగా పాకిస్తాన్ కాశ్మీర్ ప్రాంతంలో దాదాపు 400 డ్రోన్లతో దాడికి పాల్పడింది. అయితే భారత్ ఆ దాడులను తిప్పికొట్టింది. 2 ఏళ్ల క్రితం టర్కీలో పెను భూకంపం సంభవించగా భారత ప్రభుత్వం వెంటనే స్పందించింది. అత్యవసర మందులు, నిత్యావసరాలతో మిగతా దేశాల కన్నా ముందు పంపించింది. ఆపరేషన్ దోస్త్ పేరుతో అండగా నిలిచింది. ఇదంతా 2023లోనే జరిగింది. 2 ఏళ్లలోనే ఈ సాయాన్ని మరిచిన తుర్కియో ఇప్పుడు భారత్కు వ్యతిరేకంగా పనిచేస్తుంది. పాకిస్తాన్కు అండగా నిలబడి డ్రోన్లు, యుద్ధ విమానాలను పంపించి భారత్పై దాడికి ప్రోత్సహిస్తుంది. గురువారం సరిహద్దుల్లో పాక్ సైన్యం దాదాపు 400 డ్రోన్లతో విరుచుకుపడిన విషయం తెలిసిందే. అయితే వాటన్నింటినీ మన సైన్యం కూల్చివేసింది. ఆ డ్రోన్ల శకలాలను పరిశీలించిన అధికారులు అవన్నీ తుర్కియోలో తయారైనవేనని తేల్చారు. దీంతో పాటు శుక్రవారం అర్ధరాత్రి ప్రాంతంలో తుర్కియో కార్గో విమానాలు పాక్ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యాయి. వాటిలో యుద్ధ సామాగ్రి ఉందని భారత్ ఆరోపిస్తుండగా ఇంధనం నింపుకోవడానికే ఆగాయని తుర్కియో కటసి విజిట్ అని పాక్ మభ్యపెడుతున్నాయి. తుర్కియో యుద్ధ నౌక కూడా పాక్ తీరానికి చేరుకున్నట్లు సమాచారం. జమ్మూ కాశ్మీర్లో పౌరులపై జరిగిన ఉగ్రదాడిని ప్రపంచ దేశాలన్నీ ఖండించిన తుర్కియో మాత్రం నోరు మెదపలేదు. భారత పర్యాటకుల మృతి పట్ల సంతాపం కూడా వ్యక్తం చేయలేదు. పైపెచ్చు పాకిస్తాన్కు పూర్తి మద్దతు ప్రకటించింది. భారత్ ఆపరేషన్ సింధూర్ కింద పాక్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకే పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసిన తర్వాత కూడా తుర్కియే పాకిస్తాన్కే బాసటగా నిలిచింది. తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్ పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్తో మాట్లాడిన సంఘీభావం ప్రకటించారు. కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ వాదనకు తుర్కియే ఎప్పటినుంచో నైతికంగా, ఆర్థికంగా, సైనికపరంగా మద్దతు తెలుపుతుంది. ఇటీవల కాలంలో తుర్కియే పాకిస్తాన్కు బెరక్తార్ TB2 అకింజా వంటి నిఘా డ్రోన్లు, మిల్గేమ్ క్లాస్ కార్వెట్ల లాంటి నౌకాదళ ఆస్తులను కూడా అందిస్తుందని భారత సైనిక వర్గాలు తెలిపాయి.